ప్రేక్షకులందరికీ నమస్కారం. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. గతంలో కూడా మనం అనేక వీడియోల్లో చర్చించుకున్నాం. ఈ యుద్ధం 2 సంవత్సరాలు కొనసాగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇరాన్ మానసికంగా సిద్ధం అయిపోయింది. ఎలాగో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికాకి తలంచాల్సిన అవసరం లేదు. మాకు జరిగిన నష్టాన్ని అటు గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచాన్ని కూడా అల్లాడిస్తాం, మా శక్తి చూపిస్తాం, అణుబాంబు తయారీ మా జాతీయ సంపద, అణు సామర్థ్యాన్ని మేము వదులుకోం అని ఇరాన్ స్పష్టంగా చెప్పేసింది. తాజాగా ఇరాన్ నుంచి రిలీజ్ అయిన ఒక వార్తను మనం పరిశీలించినట్లయితే, ఇరాన్లో ప్రతి వ్యక్తికి తుపాకీ కాల్చడంలో ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. గగనతలం నుంచి అమెరికా ఎన్ని బాంబులైనా వేస్తూ ఉంటుంది. F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి కాబట్టి. గగనతలంలో అమెరికాని మించిన దేశం మరొకటి లేదు. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ ఇప్పటికే 12,000 ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించి చాలా వరకు నష్టం చేశారు. ఇరాన్ దిగిరాకపోతే ఇంకా భీకరమైనటువంటి పోరాటాలు ఉంటాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు 36సారి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇరాన్కి ఇచ్చిన టైం కూడా అయిపోయింది. కాల్పుల విరమణకు సంబంధించి సీజ్ ఫైర్ సమయం కూడా ముగిసిపోయింది. అమెరికా ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద భీకరంగా దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ కూడా సిద్ధమైపోతాం. అమెరికాని గగనతలంలో జయించడం కష్టం. గగనతల దాడుల తర్వాత అమెరికా సైనికులు ఇరాన్ ఆర్థిక ఆయువు పట్టైనటువంటి ఖర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు, ఖర్గు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న రిఫైనరీస్ స్వాధీనం చేసుకోవడానికి సైనికుల్ని భూతలం మీదకి దించే అవకాశం ఉంది. అక్కడ అమెరికాకి చావు దెబ్బ కొట్టాలి అని ఇరాన్ భావిస్తాం. కేవలం ఇరాన్ సైనికులే కాకుండా ప్రతి వ్యక్తి పోరాడడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సాధించుకోగలేంది ఇరాన్లో మనం మన దేశాన్ని రక్షించుకోలేమా అనే నినాదాలు ఇస్తా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 20 సంవత్సరాల పాటు పోరాడి 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చివరికి తాలిబాన్లకు పరిపాలన అప్పగించి వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 12,000 మంది అమెరికా సైనికుల్ని ఆఫ్ఘనిస్తాన్ గడ్డ మీద కోల్పోయింది. ఇరాన్లో గగనతల దాడులు చేసినంత కాలం అమెరికాకి ఇబ్బంది లేదు. అమెరికా సైనికులు ఎప్పుడైతే ఇరాన్ గడ్డ మీద అడుగు పెడతారో అప్పుడు ఇక చుక్కలు చూపించడానికి ఇరాన్ ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు. ఇరాన్లో ప్రతి కుటుంబానికి తుపాకీ, బుల్లెట్లు సప్లై చేస్తూ ఉన్నారు. ఇరాన్ సైనికులు ఒకసారి ఇరాన్ గడ్డ మీద అమెరికా సైనికులు కనుక అడుగు పెడితే ఏం జరగబోతా ఉంది అంటే, అమెరికా సైనికుల శవాల్ని ముక్కలు చేసి సముద్రంలో తిమింగలాలకు వేయబోతా ఉన్నామని ఇరాన్ సుప్రీమో హెచ్చరికలు జారీ చేశారు. అందుకే అమెరికా సైనికులు ఎక్కడ యుద్ధాలు చేసినా కూడా గగనతలం మీద పూర్తిగా పట్టు సాధించి భూమి మీద శుభ్రంగా సర్వనాశనం చేసి దిగినా కూడా సేఫ్టీ ఉందని చూసుకున్న తర్వాత కాలు పెడతారు. ఆ తర్వాత వారికి జరగాల్సిన పరాభవం జరిగిద్ది. అందులో వేరే అనుమానం ఏం లేదు. ఆఫ్ఘనిస్తాన్ మీదే పట్టు సాధించలేకపోయిన అమెరికా ఇరాన్లో భూమి మీద కాలు పెట్టి ఇక ఇరాన్ని స్వాధీనం చేసుకుంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఇరాన్ ప్రజలు మొత్తాన్ని ఇరాన్ సిద్ధం చేస్తూ ఉంది. మరి అమెరికా అధ్యక్షుడు రాబోయే కొద్ది గంటల్లోనే మరొకసారి విరుచుకు పడబోతూ ఉన్నాడు. గగనతల దాడులే మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇదే విషయం భారత్ కూడా గ్రహించింది. ఈ యుద్ధం ఎప్పట్లో ముగిసే పరిస్థితి లేదు. ఇరాన్ ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో ఇరాన్ లేదు. అమెరికా ఇంతటితో యుద్ధం ఆపితే మరో 3 సంవత్సరాల యుద్ధం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ని పూర్తిగా రాతయుగానికి తీసుకెళ్లి వదిలితే తప్ప ఇరాన్ ఇప్పట్లో మాట వినే అవకాశం లేదు. ఇరాన్ వద్ద ఉన్న ఇప్పటికే తయారు చేసిన అణుబాంబులు, 400 కేజీల యురేనియాన్ని అమెరికాకి ప్యాక్ చేసి తీసుకువెళ్లే వరకు ఈ యుద్ధం ముగిసే అవకాశం ఏమాత్రం లేదు. దీనికి సంబంధించి ఈరోజు ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.